ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్లాషర్ అండి. ఇది వచ్చేసి ముఖ్యంగా పామ్ ఆయిల్ తోటలకు మరి కొబ్బరి తోటలకి వాడతారండి. ఇది ఎందుకు మన ఎస్ఎన్కే కంపెనీలో మాత్రమే తీసుకోవాలంటే మన ఎస్ఎన్కే అండ్ కంపెనీలో ఇచ్చే స్లాషర్లు దృఢంగా క్వాలిటీ ఈఎన్ఎస్ ఐరన్ తోని షాఫ్ట్లు కానీ క్వాలిటీ కానీ గేర్లు కానీ పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది చూసుకుంటే హై డెన్సిటీ గేర్ బాక్స్ అండి. హెవీ డ్యూటీ హబ్ వస్తుంది. గేర్లు కూడా హై స్పీడ్ గేర్స్ వస్తాయి. మనకి ఈజీ మెయింటెనెన్స్ సిస్టమ్ షాఫ్ట్ వస్తుంది. మనకి లెంత్ కూడా తక్కువ ఉండడం వల్ల షాఫ్ట్ రొటేషన్ స్పీడ్ బాగుంటుంది. ఇదే బాగుందండి. తెలియక రైతులు లాంగ్ షాఫ్ట్ తీసుకుంటున్నారు. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్రేకేజ్ అనేది తొందరగా అవుతుంది. ఎందుకంటే ఆ లోపల ఎలా ఉందనేది ఎవరు చూడరు కాబట్టి. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ టాప్ మాస్క్ అండి ఇది. సో ఈ టాప్ మాస్క్ వచ్చేసి కూడా చూసుకుంటే మీరు హై డెన్సిటీతో చేపించామండి. ఎందుకంటే ఇది ఎందుకు ఇంత విడుతు ప్రకారంగా చేపించామంటే దీనికి వచ్చేసి లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ లెంత్ ఉన్నప్పుడు ఈ పట్టు పట్టాలంటే దీన్ని ఆపనికే సులువుగా ఉంటుంది. వైబ్రేషన్ రాకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ కాకుండా కింద బాడీని చూసుకుంటుందండి. దానికోసమని ఇంత లెంతీ టాప్ మాస్క్ ఇచ్చాం మనము. పీటీఓ చూసుకుంటే కూడా దానికి షూటబుల్ అయ్యేటట్టు మన పీటీఓ ట్రాక్టర్ పీటీఓ నుంచి ఇక్కడ గేర్ బాక్స్కి కూడా షూటబుల్ అయ్యే విధంగా హెవీ డ్యూటీ పీటీఓ ఇస్తున్నామండి. దీంట్లో క్రాస్ కానీ మన అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న ఏది చేసుకున్న మలిపేటప్పుడు కానీ ఈ క్రాస్కి ఎటువంటి ఇబ్బంది జరగదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన స్లాషర్లో ముఖ్యంగా చైన్ బ్లాక్ చైన్స్ యూజ్ చేశామండి. సో ఈ చైన్ బ్లాక్ చైన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇవి రాళ్ళు తగిలినప్పుడు కానీ ఎటువంటి చైన్ బ్రేకేజ్ అనేది తొందరగా జరగదు. సో దీని మీద హబ్ చూసుకుంటే కూడా హెవీ క్వాలిటీ హబ్ ఇచ్చాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ చైన్ ఈజీగా రిమూవ్ చేసి పెట్టుకోవచ్చు మనం ఈ సిస్టంలో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి స్లాషర్లలో హైట్ అడ్జస్ట్మెంట్ అండి. సో ఈ థిక్నెస్ కూడా హెవీ ఉంటుంది. మనకి డబుల్ డెప్త్ స్కిడ్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే భూమి మీద రాసినప్పుడు కూడా తొందర డెప్త్ స్కిడ్ అరిగిపోకుండా దీన్ని డిజైన్ చేశాము. లాస్ట్ హైలైట్ పాయింట్ ఏంటంటే మన స్లాషర్లో సింగిల్ షీట్ సిస్టమ్ అండి. మొత్తం కూడా స్లాషర్ సింగిల్ షీట్తో తయారు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే క్రాక్స్ అనేది తొందరగా రావు. సో ఆల్రెడీ మనం డబల్ క్లాంపింగ్ సిస్టమ్ ఇచ్చాము. అయినా కూడా సింగిల్ షీట్ యూజ్ చేయడం వల్ల స్లాషర్కి ఎటువంటి క్రాక్స్ కానీ బెండ్స్ కానీ తొందరగా రావు.